మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు చంద్రబాబు, పవన్, నితీష్ హాజరయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. How do you, sir? Today you are in Delhi. How do you, sir? Today you are in Delhi. How do you, sir? Today you are in Delhi. How do you, sir? Today you are in Delhi. How do you, మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు చంద్రబాబు, పవన్, నితీష్ కుమార్ హాజరయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుతో పాటుగా ఇతర అంశాలపైన వీరంతా చర్చించే అవకాశం ఉంది. మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ప్రారంభమైంది. కీలక నేతలంతా సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన అంశాలపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సో ఊహించినట్టుగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎన్డీఏ సమావేశం కూడా జరుగుతోంది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? రాజేశ్వరి, మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏర్పడడం దాదాపుగా ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపు క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా సమర్పించారు. 17వ లోక్సభను రద్దు చేస్తూ అసెంబ్లీ కేబినెట్ చేసిన తీర్మానం కాపీని రాష్ట్రపతికి అందజేశారు. మరికొద్దిసేపట్లో రాష్ట్రపతి 17వ లోక్సభను రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేయనుంది. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. 240 సీట్లు వచ్చిన బీజేపీ, అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సమావేశానికి కీలకమైన నేతలు అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామ్య పక్షాలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 240 సీట్లున్న బీజేపీ తరఫున జేపీ నడ్డా హాజరయ్యారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున 16 లోక్సభ స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ తరఫున 12 లోక్సభ స్థానాలు ఉంటే నితీష్ కుమార్ హాజరు కావడం జరిగింది. అయితే శివసేన ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించి దాదాపుగా 7 లోక్సభ స్థానాలు లభించిన పక్షంలో ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించి చిరాగ్ పాస్వాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 5 లోక్సభ స్థానాలేంటి కూడా వాళ్ళకు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, దీనికి కూడా 5 లోక్సభ స్థానాలన్నింటి కూడా ఉన్నాయి. ఇది కూడా బీహార్ నుంచి కూడా ఉంది. కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ, దీనికి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ పార్టీ కూడా హాజరైంది. అదేవిధంగా జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ దేవగౌడ పార్టీకి సంబంధించి కుమారస్వామి సమావేశానికి హాజరయ్యారు. జనసేనకు 2 లోక్సభ స్థానాలు ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా అస్సాం గణ పరిషత్కు 1 లోక్సభ స్థానం, ఆ పార్టీ తరఫున కూడా ప్రాతినిధ్యం అనేది కూడా వచ్చింది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అస్సాం నుంచి ఈ పార్టీ తరఫున 1 ఎంపీ గెలిచారు. వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ జార్ఖండ్ నుంచి 1 లోక్సభ స్థానం, వాళ్ళు కూడా హాజరయ్యారు. అప్నాదల్ అనుప్రియ పటేల్ 1 లోక్సభ స్థానం, ఆమె కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. హిందుస్థానీ అవామీ మోర్చా జితిన్ రామ్ మాంఝీ ఈ సమావేశానికి హాజరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ సమావేశానికి హాజరయ్యారు. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంతో పాటుగా ఇండిపెండెంట్గా ఒకరు గెలిచారు. ఒకరు కూడా మొత్తం 293 మంది ఎన్డీఏ కూటమికి మద్దతు అనేది కూడా ఉంది. సో ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు కూడా వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపుగా నేతలందరూ కూడా సమ్మతించినట్లుగా కూడా సమాచారం. అయితే ఎన్డీఏకు అంటే బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఎన్డీఏ కూటమికి తమ పార్టీలకు సంబంధించిన మద్దతును తెలియజేస్తూ లేఖలన్నిటి కూడా ఇవ్వనున్నారు. ఆ తర్వాత కీలకమైన నేతలందరూ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ మద్దతు లేఖలను కూడా సబ్మిట్ చేయనున్నట్లుగా కూడా సమాచారం. రాజేశ్వరి, శిరీష్, ఒకటి అంటే ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎలాగూ తీవ్రమైన చర్చ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి కూడా ఏపీలో పర్టికులర్ గా చూస్తున్నాం. బీజేపీ అడిగిన ప్రతి అంశానికి కూడా అడ్జస్ట్ అవుతూ వచ్చారు. మరి ఏపీ నుంచి ఏమైనా ప్రత్యేకంగా అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఏమైనా డిమాండ్స్ ఏమైనా
పెట్టబోతున్నారా? ఎందుకంటే ప్రత్యేక స్థానాలు కూడా గెలుపొందారు కదా, అలాంటివి ఏమైనా చంద్రబాబు పవన్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారా? తప్పకుండా, ఎందుకంటే ఉదయం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహిస్తూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన విషయంలో చాలా నిర్మాణాత్మకంగా ముందు చూపుతోటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముందున్న అతిపెద్ద సవాలు రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం అనేది కూడా చంద్రబాబు నాయుడు ముందున్న అతిపెద్ద సవాలు. కాబట్టి దీన్ని మొదటి ప్రాధాన్యతగా ఆయన పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికోసం రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులన్నిటి కూడా మంజూరు చేయాల్సిందిగా కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేయబోతున్నారు. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా త్వరగా ఇప్పించమని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా కనపడుతోంది. దాంతోపాటుగా మూడవది రైల్వే జోన్ అంశాన్ని కూడా సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నానుస్తూ వస్తోంది. అయితే దీనికి సంబంధించి భూమి ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయిస్తూ కూడా ఆయన ఒత్తిడిపై తెస్తారు. అయితే ఇక్కడ బీహార్ నుంచి ముఖ్యంగా చూసినట్లయితే నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది కూడా అడుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అని లెఫ్ట్ పార్టీలు కానీ టీడీపీని ఒకటే కోరుతున్నాయి. బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే గతంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ మేరకు ప్రత్యేక హోదా అనేది కూడా ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం పోయి ఒత్తిడి తేవాలి. ఇంతకంటే మంచి అవకాశం అనేది కూడా దొరకదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఆఫర్ అనేది కూడా ఇచ్చింది. చంద్రబాబు నాయుడు తమ కూటమిలో కనుక చేరినట్లయితే ప్రత్యేక హోదా అనేది కూడా తాము ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో స్థిరమైన ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం అనేది కూడా ఏర్పడాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి బీజేపీతోటే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇటు బీహార్కు కనుక ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కూడా ప్రత్యేక హోదా అనేది కూడా తెరపైకి వచ్చే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. దాంతోపాటుగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరి పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా చర్చ అనేది కూడా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీకి రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పోస్ట్ అనేది కూడా ఇచ్చారు. కాబట్టి లోక్సభలో మరి ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతుందా లేదా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు జనసేనకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం అనేది కూడా కల్పించే అవకాశాలన్నింటి కూడా స్పష్టంగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా పురంధేశ్వరి కానీ, లేకపోతే కింజరపు రామ్మోహన్ నాయుడు కానీ, లేకపోతే బాలశౌరి లాంటి వాళ్ళు కానీ, సీఎం రమేష్ లాంటి వాళ్ళ పేర్లన్నిటి కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళకు మంత్రి పదవులు దక్కొచ్చని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ఏం మాట్లాడతారనే దానిపైన కూడా ఈ పోర్ట్ఫోలియోలన్నింటి కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నితీష్ కుమార్ మాత్రం 3 కేబినెట్ మంత్రి పదవులన్నింటి కూడా అడుగుతున్నట్లుగా కూడా సమాచారం. దాంతోపాటుగా ఏక్నాథ్ షిండే 2 కేబినెట్లతో పాటు ఒక సహాయ మంత్రి అనేది కూడా అడుగుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ నుంచి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా రకరకాల వాళ్ళ పార్టీ బలాబలాలను బట్టి కేంద్రంలో మంత్రి పదవులన్నింటి కూడా అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనిపైన మరి మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది కూడా చూడాలి. ఈ రోజు సాయంత్రం బీజేపీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి ఏదైతే డిమాండ్లు వచ్చినాయో వాటిపైన చర్చ జరిపే అవకాశాలన్నింటి కూడా కనపడుతున్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం ముఖ్యంగా ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ, అంటే ఇటు బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా సమావేశమయ్యి నరేంద్ర మోడీని తమ పక్షనేతగా ఎన్నుకుంటారు. 8వ తారీఖు నాడు సాయంత్రం 8 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉండనున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.